హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి రోజున అయితే చంద్రుడిని చూడొచ్చా, అసలు చూడకూడదా, నిబంధనలు అంటూ ఏమున్నాయి, అసలు ఏం చెయ్యాలి, అసలు ఏం చేయకూడదు, ఒకవేళ చంద్రుడిని చూస్తే ఏమవుతుంది, అలాగే ప్రదోష కాలం అంటూ కూడా ఉంటుందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టైమింగ్ కూడా చెప్పబోతున్నాను, అలాగే కథ కూడా చెప్పబోతున్నాను. చంద్రుడిని చూసి ఏం చేయాలి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుకైతే వినాయక చవితి రోజున అయితే ఏం చేయాలి అంటే తెల్లవారుజామునే లేచేసి శుచిగా స్నానం చేసేసుకోవాలి. మన ఇంటిని కూడా శుభ్రంగా మంచిగా అయితే అలంకరణ చేసేసుకోవాలి. తర్వాత ఇంట్లో పూజ గదికి అయితే శుభ్రం చేసేసుకొని చిత్రపటాలకు అలాగే గంధం కుంకుమ అనేది పెట్టేసి మనం మంచి అలంకరణ అయితే చేసేసుకోవాలి. పువ్వులు కూడా పెట్టేసుకొని తర్వాత దీపారాధన అయితే చేసేసుకోవాలి. తర్వాత గణేశునికి అయితే విగ్రహం లేదా మండపం అనేది సిద్ధం చేసేసుకుంటాం కదా, అందులో అయితే మట్టి గణపతి పెడితే మాత్రం చాలా మంచిది ఫ్రెండ్స్. అలా ఆ ప్లేస్ ఉంటుంది కదా వినాయకుని పెట్టే ప్లేసు, అదైతే చాలా పవిత్రంగా అంటూ మంచిగా ఉన్న ప్లేస్లో అయితే పెట్టండి. అలాగే ఆ రోజు అయితే పూలు పత్రాలు ముఖ్యంగా అయితే పత్రి 21 ఆకులు ఉంటాయి కదా, వాటిని అయితే ఆ దేవునికి అయితే సమర్పించండి. అలాగే నైవేద్యాలు వచ్చేసి ఉండ్రాళ్ళు, పులిహోర, లడ్డూలు, వడలు, అలాగే పాల తాలికలు కూడా చేయండి. పాల తాలికల రెసిపీ కావాలంటే కింద లింక్ కూడా ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ నైవేద్యాలు అంటే కూడా చాలా ఇష్టం ఈ వినాయకునికి అయితే. అలాగే కుటుంబం మొత్తం కూడా కలిసి ఆనందంగా అయితే ఆ రోజు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్. అసలు గొడవ అంటూ కూడా పడకూడదు. కుటుంబం అంతా కలిసి కూడా పూజ చేసుకోవాలి. అలాగే వినాయకుని కథ కూడా వినాలి లేదా చదవాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత పంచాంగ శ్రవణం అయితే పంచాంగం అయితే చేసేసుకోవాలి. తర్వాత హారతి ఇచ్చేసి ప్రసాదం అయితే అందరికీ పెంచి పెట్టాలి. ఈ విధంగా అయితే ఆ రోజు ఈ నియమాలు అయితే పాటించండి. ఏం పాటించకూడదు అని తెలుసుకుంటే మాత్రం చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ చంద్రుడిని వినాయక చవితి రోజున మాత్రం చూసే మాత్రం అపవాద నిందలు అనేవి వస్తాయి. ఇది శాస్త్రం అనేది చెబుతుంది. ఇది ముఖ్య కాలం అంటూ కూడా ఉంటుంది. ఇది ప్రదోష దోషం అంటూ కాలం ఉంటుంది. అది రాత్రి 8:45 నుంచి 9:15 వరకు అయితే అస్సలు చూడకండి ఫ్రెండ్స్. అసలు ఆ రోజు వినాయక చవితి రోజునైతే చంద్రుడినే చూడకూడదు. కొంతమందికి తప్పక బయటికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఈ 8:45 నుంచి 9:15 వరకు అయితే ఎవరైతే బయటికి వెళ్ళకండి. అలాగే చంద్రుని కూడా చూడకండి. మ్యాక్సిమం అయితే చూడకూడదు అనేది ప్రయత్నం చేసుకోండి. ఒకవేళ అనుకోకుండా మనం చూసేసినట్లయితే మనం సమంత కథ మణి కథ అనేది ఉంటుంది, అదైతే చదవండి ఫ్రెండ్స్. అలాగే ఆ దోషం అనేది తొలగిపోతుంది. చదవడం లేక వినడమైనా చేయండి. ఆ రోజైతే మాంసాహారం తినొద్దు ఫ్రెండ్స్. అలాగే మనం వినాయకుని పూజ అయితే చేసుకుంటాం కదా, ఆ మధ్యలో అయితే మనం కోపము అలాగే తగాదాలు కూడా పెట్టుకోవద్దు. ఆ ప్లేస్ అయితే చాలా మంచిగా ప్రశాంతంగా ఉండేటట్లు చూసుకోవాలి. మంచి శుభ్రమైన బట్టలు అయితే వేసేసుకోవాలి. అలాగే అశుభమైన మాటలు కూడా మాట్లాడకూడదు. పూజ ముగిసే వరకు అయితే విగ్రహాన్ని తాకకూడదు. పూజ చేసిన తర్వాత అయితే మనం భోజనం అనేది చేస్తే మాత్రం చాలా మంచిది. ఈ విధంగా అయితే వినాయక చవితి రోజున ఈ నియమాలు అంటూ పాటించండి ఫ్రెండ్స్. చంద్రుడిని చూడొద్దు అనే నియమం అనేది ఉంటుంది కదా, అది ఎందుకోసం అనేది కారణం అనేది తెలుసుకుంటే పురాణాల ప్రకారం అయితే శ్రీకృష్ణునికి వినాయక చవితి రోజున అయితే చంద్రుడిని చూసడం వల్ల మనకు ఆ కృష్ణునికి అయితే అనార్థాన్ని అనుభవించాడు. అంటే ఆ రోజైతే చంద్రుని చూసే వారికి అయితే తప్పక అపరాధ విందలు అనేది వస్తాయి, ఇలా ఎదురవుతాయని పురాణాల ప్రకారం అయితే ఉంది ఫ్రెండ్స్. అందుకే వినాయక చవితి రోజునైతే చంద్రుని అసలు చూడకూడదు. ఇది శాస్త్రం అనేది చెబుతుంది. ఒకవేళ వినాయక చవితి రోజున చూసే మాత్రం ఆ రోజైతే సమంత కథ మణి కథ అనేది ఉంటుంది కదా, దాన్ని అయితే వినండి. ఆ దోషం అనేది తొలగిపోతుంది. ఈ చిన్న నిబంధనలు అంటూ పాటించడం ద్వారా మనకు పూజ అనేది పవిత్రంగా మంచిగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఈ వినాయక చవితి రోజున ఈ నిబంధనలు అంటూ పాటించండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఆచారాలు అంటూ కూడా పాటించడం వల్ల నిబంధనలు, అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదు అంటూ కూడా ఈ నిబంధనలు అంటూ మనం పాటించాలి. ఈ విధంగా పాటించడం వల్ల ఆ గణనాథుడు మన ఇంట్లో ఐశ్వర్యం ఆనందం నింపుతాడని మనసారా కోరుకుంటూ ఇంతే ఫ్రెండ్స్. వినాయక చవితి రోజున పూజ అనేది ఏ విధంగా చేసుకున్నారు, అలాగే
ఏం ప్రసాదాలు పెట్టారు అనేది కూడా కమెంట్లో తెలియజేయండి. నేను వినాయక చవితి రోజుకు సంబంధించిన ప్రసాదాలు, అలాగే ఇంట్లో వినాయక చవితి పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది వీడియో కూడా ఇచ్చాను. ఈ వీడియో అయితే మీకు నచ్చితే ఒక్కసారి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. Thank you for watching the channel. Please subscribe my channel.